ఇక వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితా ఎట్టకేలకు విడుదలైంది. 6 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేస్తూ వైసీపీ ప్రకటన విడుదల చేసింది. వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వైసీపీ మూడో జాబితా కుటుంబ కథా చిత్రంగా మార్చేశారు. కుటుంబం నుంచి ఒక్కరికి అవకాశమని చెబుతూ వచ్చిన జగన్ అభ్యర్థుల కొరత కారణంగా దీనిని పక్కన పెట్టేశారు. విద్యామంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మిని విశాఖ లోక్సభ స్థానానికి, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ స్థానానికి ఇన్ఛార్జీలుగా నియమించారు. మంత్రి బొత్స ఇప్పటికే చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరికి మళ్లీ టికెట్లు ఖాయమే అంటున్నారు. మేనరుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గాను కొనసాగుతున్నారు. అక్కడ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను కాదని మజ్జికి తాజాగా అవకాశం ఇచ్చారు. విశాఖపట్నం ఎంపీగా బొత్స భార్య ఝాన్సీ లక్ష్మికి అవకాశం కల్పించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండపి ఇన్ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సోదరుడు సతీష్ ను కర్నూలు జిల్లా కోడుమూరు ఇన్ఛార్జిగా నియమించారు. తాజా జాబితాలో తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ స్థానానికి పంపించారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి లోక్సభ ఇన్ఛార్జ్ అయ్యారు. అలాగే గతంలో శ్రీకాకుళం లోక్సభకు పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ను టెక్కలి అసెంబ్లీకి పోటీ చేసిన పేరాడ తిలక్ను శ్రీకాకుళం లోక్సభకు ఇన్ఛార్జీలుగా నియమించారు. ఏలూరులో ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి నిరాసక్తత చూపడంతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇక టీడీపీ విజయవాడ ఎంపీ కేసినేని నానికి అక్కడే టికెట్ ఇచ్చారు. ఇంతకాలం వైసీపీలో కొనసాగుతున్న పొట్లూరి వరప్రసాదరావును పక్కన పెట్టి ఇంకా అధికారికంగా పార్టీ కండువా కూడా కప్పుకొని నానికి అవకాశం ఇచ్చారు. కర్నూలులో బీసీ నేత సంజీవ్ కుమార్ కు అనుకున్నట్లుగానే మొండి చేయి చూపారు. అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాంను ఇన్ఛార్జిగా నియమించారు. మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో మంత్రి జోగి రమేష్ ను ఇన్ఛార్జిగా ప్రకటించారు. పెడనలో మంత్రి ఓటమి ఖాయమని సర్వే నివేదికలు చెప్పడంతో ఆయన్ను పెరమనూరుకు బదిలీ చేశారు. పార్థసారథి కూడా ఓడిపోతారని సర్వేల్లో తేలడంతో ఈ దఫా ఆయన్ను మచిలీపట్నం లోక్సభ బరిలోకి దించాలని జగన్ తొలుత నిర్ణయించారు. ఆయన్ను తాడేపల్లి పిలిచి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పెనమనూరు తప్ప ఇంకెక్కడా పోటీ చేయనని ప్రకటించినా జగన్ లెక్క చేయలేదు. ఇక చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు హ్యాండ్ ఇచ్చారు. ఆయన స్థానంలో కంబం విజయరాజుకు అవకాశం ఇచ్చారు. రాయదుర్గంలో తొలి నుంచి జగన్ ను నమ్ముకున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డికి అవకాశం ఇచ్చారు. రాజంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డిని కాదని ఎంపీ మిథున్ రెడ్డి సిఫార్సు చేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు. చిత్తూరులో ఆర్టీసీ చైర్మన్ విజయానందరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులకు నిరాకరించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ కు ఏలూరు లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా, పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ముగ్గురికి టికెట్లు దాదాపు ఖాయమే.
శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు, నరసనపేట నుంచి ఆయన సోదరుడు కృష్ణదాస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా దున్నేస్తామని 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామంటూ నేతలతో అంతర్గత సంభాషణలు జగన్ ధీమాగా చెప్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 92 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తానని అన్నారు. అయితే సిట్టింగ్ల తిరుగుబాట్లు వారు ఇతర పార్టీల వైపు చూస్తుండటంతో పూర్తి డైలమాలో పడిపోయారు. 175 స్థానాలకు ఒకేసారి ఇన్ఛార్జీలను ప్రకటిస్తామని, విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రచార రంగంలోకి దిగుతామని పార్టీ నేతలకు చెప్పిన ఆయన 3 విడతల్లో 50 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలను, 10 మంది లోక్సభ ఇన్ఛార్జీలను మాత్రమే నియమించగలిగారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి తదితరులతో మంత్రాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు సిట్టింగులు, ఆశావాహులు తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. నిన్న ఎమ్మెల్యేలు బీజేంద్రరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూటి రాజా, కాసు మహేష్ రెడ్డి, నల్లపూడి కుమార్ రెడ్డి, ఆదిప్రాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిలివేటి సంజీవయ్య, చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. మంత్రులు కారుమూరు జోగి రమేష్ కూడా సీఎంఓకు వచ్చి చర్చించారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదు అనే ఆలోచనతో ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి గోపిరెడ్డి అభిప్రాయాలు తెలుసుకున్నారు. లావుకు ఇవ్వడమే మంచిది అని పిన్నెల్లి, గోపిరెడ్డి సూచించిన రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగార్జున యాదవ్కి ఇస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు తెలిసింది.